నాణ్యమైన మందులు అందించాలనే ఉద్దేశంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రధానమంత్రి భారతీయ జనతా ఔషధ మెడికల్ స్టోర్ ప్రారంభమైంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జేఎస్డబ్ల్యూ, రాంకో, రెయిన్ సిమెంట్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. మంత్రి మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడమే జన ఔషధి పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ఇది ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. ఎంపీ బైరెడ్డి శబరి కూడా ఈ కేంద్రం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేడం సార్ సార్ ఓకే మేడం కొంచెం ఆనంద్ భాస్కర్ ఎస్ మేడం ఎస్ సార్ ఎస్ మేడం సార్ ఉస్మాన్ భాయ్ ఉస్మానా మేడం ఎస్ మేడం ఓకే నంద్యాల శాఖ తరఫున ఈరోజు ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు వారు రావడం, వారికి మన జిల్లా యంత్రాంగం అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మనకి జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 3,21,779 రూపీస్ సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్తో మనం మెడిసిన్స్, రిఫ్రిజిరేటర్, డెస్క్టాప్ కంప్యూటర్, ప్రింటర్ అండ్ నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే రామ్కో సిమెంట్స్ వాళ్ళు మనకి 3 lakhs సపోర్ట్ ఇచ్చారు. దాంతోనే మనం సివిల్ బాక్స్ అండ్ ఇన్సైడ్ ఉన్న ఫర్నిచర్ అన్ని కూడా మనం కొనుక్కున్నాం. రెయిన్ సిమెంట్స్ వాళ్ళు కూడా 1 lakh రూపీస్ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత కలెక్టరేట్ నుంచి మనం 1 lakh సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ అన్నింటితో కూడా మనం చక్కని జన ఔషధి కేంద్రాన్ని మనం నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. మీకు తెలుసు, ఈ ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలన్నింటికి కూడా సెంట్రల్ డ్రగ్ స్టోర్ చెన్నైలో ఉంటుంది. మనకి డైరెక్ట్ మెడిసిన్ మనం ఇండెంట్ ప్లేస్ చేసుకోగానే ఆన్లైన్లో డైరెక్ట్గా మనకి కేంద్రానికే సప్లై చేస్తారు. తర్వాత మనకి బయట మందులు 3,000 రూపీస్ ఖర్చు అయితే నెలకి మీ అందరికీ, ఇక్కడికి వచ్చినప్పటికీ 1,200 రూపీస్కే మీకు మందులు అందిస్తాం. అంటే ఆల్మోస్ట్ మీకు 2/3 ఆఫ్ ద అమౌంట్ అన్నది ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రంలో మీకు రెడ్యూస్ అవుతుంది. అలాగని మీకు బయట మెడికల్ షాప్లో కొన్న మందులు బాగా పనిచేస్తే జన ఔషధి కేంద్రంలో పనిచేసే మందులు, ఇచ్చిన మందులు సరిగ్గా పనిచేయవన్న తేడా ఉండదు. అన్నింటికీ ఒకటే ఫార్ములా, అన్నీ కూడా ఒకే ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి వచ్చినవి. కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్తో మనం ఇది ప్రారంభించుకుంటున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్య ప్రజలకి మందులు అందుబాటులో ఉంచాలి అన్న ఆలోచనతో ప్రారంభిస్తున్న కార్యక్రమం. దీనికి మనకి జీజీహెచ్ వాళ్ళు ఈ హాల్ అన్నది సపోర్ట్ ఇచ్చారు. హెచ్డిఎస్ కమిటీలో గౌరవ మంత్రివర్యులు వాళ్ళు ఆలోచన మేర మనం రిజల్యూషన్ పాస్ చేసుకొని తీసుకున్నాము. మినిస్టర్ గారికి సహకరించిన జేఎస్డబ్ల్యూ, రామ్కో అండ్ రెయిన్ సిమెంట్స్ వారికి, అలాగే ఇది మంచిగా నడపడానికి కూడా మనము ఫార్మసిస్ట్ అండ్ అదర్ టీమ్ని రిక్రూట్ చేసుకున్నాము. ఆ టీంకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి విచ్చేసిన నంద్యాల
పెద్దలు, అలాగే నెక్స్ట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల మన మెడికల్ హాస్పిటల్ పక్కన ఉన్న జనౌషధి కేంద్రం ఈరోజు కొత్తగా నిర్మించడం అలాగే ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం ఇది. అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే నంద్యాలలో ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా మన తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. ఎన్డీఏ పార్టీలతో రావడం చాలా శుభదినం. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి డోనర్స్ కు కూడా ఈ రకంగా వారికి కృతజ్ఞతలు మీడియా రూపంగా తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో నాణ్యమైన మందులు ప్రజలకు అందుబాటు అయ్యేలాగా సరసమైన ధరల్లో అందేలాగా క్వాలిటీ మెడిసిన్ లభించేలాగా ఈ కార్యక్రమం ఉద్దేశం. దీనిని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, అలాగే ఇది జిల్లా జనరల్ హాస్పిటల్ పరిధిలో ఉంది కాబట్టి ఇది చాలా ఉపయోగం ప్రజలకు అందరికి కూడా ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఈ ఫండ్స్ కూడా తెచ్చారు వాళ్ళు పెద్ద ఇన్స్టిట్యూట్స్, ఇంకా డబ్బులు ఎక్కువ అవుతుంది పేదవారికి అనుకునేది. వర్కింగ్ ఇయర్ లాట్ ఆఫ్ మనీ సర్వ్ ఇయర్ ఎందాలో పెద్దపట్ట మీ వాళ్ళు బాగా రావాలా. రామ్కోలు 3 లక్షలు జేఎస్డబ్ల్యూలు మేము అడిగాము. దానికి చిన్న హాస్పిటల్ నిండాలు ఉంది, వీళ్ళకి అందరు తెలుసు. దానికి కూడా వాడు 85 లక్షలు ఇచ్చారు. అదేదో స్పెండింగ్ రిపోర్ట్ ఇందాక ఇదే మాట్లాడాను. ఇది చెప్తాను, మీరు కమిషనర్ చెప్పించి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.